హే గాయ్స్, జొన్న గారెలు ఎలా చేసుకుంటారో కావాల్సిన పదార్థాలు ఏంటో పదండి చూద్దాం ఐషూస్ కిచెన్లో. ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవడానికి పచ్చిమిర్చిని కల్వంలో వేసి దానికి సరిపడా ఉప్పును వేసుకొని కల్వం దుడ్డుతో దంచుకొని పేస్ట్ లాగా చేసుకోండి. జొన్న గారెలకి పిండి కలుపుకుందాం. 2 కప్పుల జొన్న పిండి, 1/2 కప్పు రవ్వ, 1/2 కప్పు శనగపిండిని వేసుకోవాలి. 2 టీ స్పూన్లు పచ్చి నువ్వుల్ని వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ ఓమా, కరివేపాకు రెమ్మలు, 1 టీ స్పూన్ పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 కప్పెడు ఉల్లిగడ్డల్ని వేసుకోవాలి. ఈ పిండినంతా వేడి నీళ్ళతో కలుపుకోవాలి. అందుకని 2 కప్పుల జొన్న పిండికి 1 కప్పెడు నీళ్లు వేడి చేసుకొని ఇలా ఉల్లిగడ్డలని స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. కొన్ని ఇలా వేడి నీళ్ళు పోసుకుంటూ వాటిని స్పూన్తో ఒక పిండి ముద్దలా చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న వారు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇలా మెత్తగా పిండి ముద్దలా చేసుకొని ఇలా ఒక మూత పెట్టేసి 5 to 10 minutes వరకు పక్కన ఉంచుకోవాలి. కాసేపటి తర్వాత మూత తీసి చేతికి వాటర్ పెట్టుకొని పిండి ముద్దని తీసుకొని ఆ ప్లాస్టిక్ కవర్కి కూడా వాటర్ పెట్టుకొని ఆ పిండి ముద్దని రౌండ్గా గారెల్లాగా చేసుకోవాలి. మధ్యలో ఒక హోల్ పెట్టుకోవాలి. ఇలానే మిగతా పిండినంతా కూడా గారెల్లాగా చేసుకోండి. చూశారు కదా జొన్న గారెలు ఎలా చేసుకుంటారో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు గారెలు డీప్ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ పోసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ అయిందా లేదా ఇలా చెక్ చేసుకొని ఈ గారెలన్నిటినీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. నేను జొన్న గారెలను మామిడి పండు పానకంతో సర్వ్ చేసుకున్నాను. మామిడి పండు పానకం ఎలా చేసుకోవాలో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. చూసి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో. ఇలా ఒక్కొక్కటిగా వేసిన తర్వాత ఇలా ఫ్లిప్ చేసుకొని అవి కాస్త ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. చూశారు కదా జొన్న గారెలు ఈజీగా టేస్టీగా ఎలా చేసుకుంటారో. నేను జొన్న గారెలను మామిడి పండు పానకంతో ఇంకా పెరుగుతో సర్వ్ చేసుకున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్ కోసం చూడండి ఐషూస్ కిచెన్.